ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, అందరు చప్పట్లు కొడుతూ సంతోషంగా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, చేరదీరండి. ప్రభు యేసు సన్నిధికి రండి, చేరదీరండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, అందరు చప్పట్లు కొడుతున్నారు. సమస్యల ఆర్థిక ఇబ్బందుల కలతల కాపురమా, కన్నీళ్ళ పర్యంతమా, కుటుంబ సమస్యల ఆర్థిక ఇబ్బందుల కలతల కాపురమా, కన్నీళ్ళ పర్యంతమా, యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. ప్రభు యేసు సన్నిధికి రండి, సమస్య తీరునండి. భారముతో ప్రయాసముతో అలసిన జనులారా, వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా, యేసు సన్నిధికి రండి, చేరదీరండి. ప్రభు యేసు సన్నిధికి రండి, చేరదీరండి. అందరూ చప్పట్లు కొడదాం, అర్థం చేసుకుంటూ పాడదాం. వ్యాధి బాధిత
వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా సమస్య తీరునని భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా యేసు సన్నిధికి రండి సమస్య తీరనని ప్రభు యేసు సన్నిధికి రండి సమస్య తీరునని భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా భారముతో ప్రయాసముతో అలసిన జనులారా వేదనతో రోదనతో కృంగిన ప్రజలారా. యోహాను సువార్త 5వ అధ్యాయము తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం తీసిన వాళ్ళు ఎవరో బైబిల్ ఎత్తి చూపించండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దీన్ని బట్టి తెలిసిపోతుంది మీరు ఎలాంటి క్రైస్తవులు. బైబిల్ తెచ్చుకున్నారంటేనే మీ భక్తి తెలుస్తుంది. బైబిల్ అందరి దగ్గర ఉంటే తెరిచి చూడరు కొంతమంది, కానీ 5వ అధ్యాయం తీసేసి చూపించారంటే రోజు మీరు బైబిల్ చదివేవారని తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం. 2వ వచనం దగ్గర నుండి, యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కదలు. నీరు కదిలిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బెతెస్దా అనే కోనేరు కలదు. కోనేరు అంటే మీకు తెలుసా? మన ఇండియాలో అందరికీ తెలుసు కదా. కోనేరు చూసారా? చూడలేదు ఎక్కడ? ఇప్పుడు కోనేరులే లేవా? మధ్యలో నీళ్ళు ఉంటాయి, కొలను అటు ఇటు మెట్లు ఉంటాయి, లేవా ఎక్కడ మీ ఊర్లో? మా చెన్నైలో కూడా ఉన్నాయా లేవా? ఉన్నాయి అన్నోళ్ళకి వచ్చి గట్టిగా చెప్పండి. చూసారా చూడలేదా? ఒక కొలనులో ఇప్పుడు ఈ స్టేజ్ అంత ఉందండి, ఇంత నీళ్ళు ఉంటాయి. ఆ దిగాలి దాంట్లోకి. ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, చిన్న చెరువులాగా అనుకోండి పోనీ, మీకు అర్థం కాకపోతే. అందులోకి దిగడానికి మెట్లు ఉంటాయి. పూర్వకాలంలో పైపులు, కార్పొరేషన్, మున్సిపాలిటీ వాటర్ ఇవన్నీ ఉండేవి కావు. నీళ్ళు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి?
ఆ కోనేరుకి వెళ్ళి తెచ్చుకోవాలి. అలాంటి ఒక కోనేరు యెరూషలేములో ఉంది, ఇప్పుడు కూడా ఉంది యెరూషలేములో. యెరూషలేము వెళితే చూడొచ్చు, ఇప్పుడు కూడా ఎండిపోయింది, ఇప్పుడు పాడుపడిపోయి ఉంది. ఆ కోనేరుకు 5 మంటపాలు ఉన్నాయి. మంటపాలు అంటే తెలుసా లేదా కనీసం? అబ్బే ఇప్పుడు ఏంది, బస్ స్టాండ్ తెలుసా? బస్సు షెడ్ తెలుసా? అది తెలుసు, పోన్లేండి. షెడ్డులు అటొకటి ఇటొకటి అటొకటి 5 షెడ్డులు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉంది చూడండి షెడ్డు, మార్కెట్ యార్డ్లో అలాంటి షెడ్లు ఉన్నాయి. మధ్యలో కోనేరు ఉంది. ఆయా సమయాలలో ఆ కోనేరులో ఆ నీళ్ళల్లో ఒక అద్భుతం జరుగుతుంది. ఏమవుతుందంటే అక్కడ దేవదూత వచ్చి ఆ నీళ్లు కదిలిస్తూ ఉన్నప్పుడు ఇలా ఇలా కదులుతున్నాయి. కదిలినప్పుడు ఎవడు మొదట దూకుతాడో వాడు ఎట్టి రోగం కలగవాడైనా బాగుపడిపోతున్నారు. కాబట్టి అందులో దూకటానికి ఆ నీళ్ళు ఎప్పుడు కదులుతాయో తెలియవు, కదిలిన వెంటనే దూకాలి. ఎవడు మొదట దూకుతాడో వాడు బాగుపడతాడు. కాబట్టి అక్కడ చాలామంది వచ్చి 5 మండపాల్లో కూర్చొని కనిపెడతా ఉన్నారు. చూడండి ఎవరాళ్ళు వచ్చిన వాళ్ళు. కనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. గుంపులుగా అక్కడ పడి ఉన్నారంట. ఎవరు వాళ్ళు? అరే చెప్పాలి, మీరు చెప్తే కానీ నేను చెప్పను. ఎవరు వాళ్ళు? మా చిన్నప్పుడు మా తాత కథ చెప్తే కానీ నిద్రపోయేవాడిని కాదండి నేను. తాత కథ చెప్పవా అంటే చెప్పేవాడు తాత. అనగనగనగ రాజు ఉండేనట అంటే ఆయనేమో చెప్తూనే ఉండేవాడు. 2 మాటలు చెప్పగానే నేను నిద్రపోయేవాడిని. ఒకరోజు ఆ సంగతి ఆయనకి తెలిసిపోయింది. తాత కథ చెప్పవా అంటే నువ్వు కొడితే చెప్తాను రా అన్నాడు. అనగనగా రాజు ఉండేనట, 7 కుమారులను, ఇంకేదో చెప్తుంటావు అనలేదు, ఆపేసుకునేవాడు. అట్లా మీరు కొడితేనే చెప్తాను నేను, లేకపోతే ఆపేస్తాను. చెప్పండి. రోగులు ఎవరండి వాళ్ళు? రోగులు. మీకు ఎవరికైనా రోగం ఉందా? జబ్బులు ఉన్నాయా? ఇప్పుడు నేను ప్రసంగం మానేసి ప్రార్థన చేస్తాను, రమ్మంటే చెప్పండి, వస్తారు చెప్పండి. ప్రపంచంలో ఎన్ని రోగాలు ఉన్నాయో డాక్టర్లకు కూడా తెలియవు, పాస్టర్లకు తెలిసిపోతుంది ఇవాళ. ప్రపంచంలో ఎన్ని రకాల జబ్బులతో మనుషులు బాధపడుతున్నారు అన్నది మాకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు ప్రార్థన అడిగినప్పుడు, మీ బాధలన్నీ చెప్తున్నప్పుడు, మీ రోగాలన్నీ చెప్తున్నప్పుడు, వాట్సాప్ మెసేజ్లు పంపిస్తున్నప్పుడు, ఫోన్ చేసి చెప్తున్నప్పుడు, మేము అవన్నీ చదివి ప్రార్థన చేస్తుంటే అయ్యో దేవ ఇన్ని రకాల సమస్యలతో ఉన్నాడు ఆ మనుషులు, ఇన్ని రకాల రోగాలు, కొత్త రోగాలు ఏంట్రా బాబు నాయనా. ఒకప్పుడు ఎప్పుడు వినని రోగాలు ఇప్పుడు ఏంటండి. మన తాతల కాలంలో కరోనా వైరస్ అంటే తెలిసి వాళ్ళకి, అసలు మీ నాన్నకే తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కరోనా వైరస్ ఏంటంటే కొంతకాలం 10 ఏళ్ల క్రితం వరకు, 20 ఏళ్ల క్రితం వరకు ఎయిడ్స్ అంటే తెలీదు, HIV అంటే తెలీదు. ఎయిడ్స్ రోగము, హార్ట్ అటాక్స్, గుండెపోటులు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్, ఇంకేంటంటే నడుము నొప్పి, మెడ నొప్పి, చెప్పండి, బ్రెయిన్ డెమరేజ్, బ్రెయిన్లో నరాలు చిట్లిపోయి కాళ్ళు చేతులు పడిపోతున్నాయి, పక్షవాతం. అన్నిటికంటే మించి ఈ రోజున రకరకాల జ్వరాలు ఏమొస్తున్నాయి. ఏ జ్వరం? ఒక రకం కాదు జ్వరం. ఇంతకుముందు జ్వరం అంటే ఒక రకమే జ్వరం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే జ్వరం వచ్చిందంటే తెల్ల మాత్ర ఎర్రమందు ఇచ్చేవాళ్ళండి. ఒక తెల్ల మాత్ర వేసుకొని అంత ఎర్రమందు తాగేస్తే తగ్గిపోయేది. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే ఏం జ్వరం అండి? టైఫాయిడా, మలేరియా, డెంగ్యూ ఫీవరా, పంది జ్వరమా, స్వైన్ ఫ్లూవా, చికెన్ జ్వరం అంట, చికెన్ గునియావా,
ఓ ఎన్ని రకాల జ్వరాలు అండి, ఎన్ని రకాల జ్వరాలు. ఎంతమందికి చికెన్ గునియా వచ్చి 6 నెలలు 7 నెలల వరకు నొప్పులు, జ్వరం తగ్గిపోయింది కానీ ఒళ్ళు నొప్పులు తగ్గలేదు. ఎన్ని రకాల వైరసెస్, వైరల్ ఫీవర్స్ అంటున్నారు. రోగులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ రోగాలన్నీ? దేవుడు మనల్ని సృష్టించాడు కానీ రోగాలను దేవుడు సృష్టించలేదు. రోగాలను ఎవరు సృష్టించుకున్నాడు తెలుసా? ఎవరో ఆజ్ఞాతిక్రమం అనే పాపము చేసిన మనుష్యుడు తినకూడనివి తింటూ, తాగకూడనివి తాగుతూ, చెయ్యకూడనివి చేస్తూ రోగాలు తెచ్చుకుంటున్నాడండి. ఎయిడ్స్ రోగం అనేది అంటురోగం కాదది. అది కేవలము స్త్రీ పురుషులు పరస్త్రీలతో పరపురుషులతో వ్యభిచార పాపానికి చోటిస్తే దానివల్ల కలిగేదే కానీ వేరే ఏ విధంగానూ కరోనా వైరస్ లాగా వచ్చేది కాదు అది. అంటే చాలామంది ఏమైపోతున్నారు, భార్యాభర్తలు పరిశుద్ధంగా జీవించకుండా, యవ్వనస్తులు చాలామంది యవ్వన కాలంలో వారి కన్యత్వాన్ని, వారి పరిశుద్ధతను కాపాడుకోకుండా, అరే నా దేహము దేవుని ఆలయమై ఉన్నదే, ఎవడైనా దేవుని ఆలయం, నా దేహాన్ని దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడే, వాడిని వదిలేస్తానన్నాడే దేవుడు. మీ దేహము దేవుని నిమిత్తము కానీ వ్యభిచార నిమిత్తం కాదు, వేశ్యల నిమిత్తం కాదన్నాడే అన్న వాక్యము వ్యభిచరించకూడదు అని దేవుడు ఆ రోజే ఆజ్ఞించాడు. వ్యభిచరించకూడదంటే ఏమవుతుందంట అని చేసినోడు తన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఎక్కడో ఆఫ్రికా అరణ్యాల్లో ఎవడో ఒకడు కోతితో సంపర్కం చేస్తే జంతుస్ఖలనము కూడదు అని కూడా బైబిల్లో రాయబడి ఉంది. అక్కడ నుండి ప్రారంభమైన ఆ రోగం అక్కడ నుండి ఆ పాశ్చాత్య దేశాల్లోకి వెళ్ళి అక్కడ నుండి మన భారతదేశంలో పల్లెటూరుకు కూడా వెళ్ళిపోతున్నాయి. కొన్ని ఊర్లో నేను అడిగినప్పుడు ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఊరు నాకు గుర్తులేదు, ఆ ఊరి పేరు ఎందుకులే మనకి, కానీ ఊర్లో వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే రాకూడని రోగం వచ్చిందండి అని చెబుతారు. మొదట్లో అర్థమయ్యేది కాదు ఇది ఏంటోనని. రాకూడని రోగం వచ్చింది. ఏం రోగం ఇది? రాకూడదు. అది మంచిది కాదు, అది మనకు మంచిది కాదు, మనకు పుట్టబోయే బిడ్డలకి మంచిది కాదు. రక్తంలో మార్పు వచ్చింది. చూసారా, రోగం విస్తరించిపోతుంది మనుషుల పాపం వలన. అనేక మంది మనుషులు రేపటి గురించి చింతించకుడి అని దేవుడు చెప్పాడా లేదా? ఎంతమంది తెలుసు బైబిల్లో ఉందని? రేపటి గురించి చింతించకుడి, ఏనాటి చింత ఆనాటికి చాలు. కానీ కొంతమంది రేపటి గురించే కాదు, వచ్చే సంవత్సరం గురించి కూడా చింతిస్తారు. ఇప్పుడే నాకు పెళ్ళి అయితే నేను అంట్లు తేవాలా మమ్మీ అని ఎడుతుందంట ఒక అమ్మాయి. ఇంకా అమ్మాయికి 10 ఏళ్ళు కూడా రాలా. నేను పెద్ద అవుతానా, నాకు పెళ్లి చేస్తారా, అప్పుడు నేను వంట చేయాలా, అప్పుడు నీ గిన్నెలు నేనే కడుక్కోవాలా అని ఇప్పుడే ఏడుస్తూ కూర్చుందంట ఆ పిల్ల. ఏంటంటే కొంతమందికి అంతే, రేపటి గురించి చింత, ఎప్పుడో ఏదో అవుద్దనే భయం. దానివల్ల మనుషుడికి ఈ రోజున ఈ బీపీలు, తలపోట్లు, మరి రాదా నీ శక్తికి మించిన ఆలోచనలు బుర్రలో పెట్టుకుంటే, అనవసరమైన దిగులు చింతతో మనసు నింపుకుంటే నీకు రకరకాల రోగాలు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు అసలు దేవుడు మనకు రోగాన్ని ఇవ్వలేదండి, మనమే దేవుని మాటను కాదని రోగాలు తెచ్చుకుంటున్నాం. రోగులు చాలా భయంకరమైన కుష్టి రోగము, క్షయరోగము, కొన్ని దీర్ఘకాల రోగాలు ఉంటాయి. అవి జబ్బు చేసిందంటే కాసేపు 3 రోజులు 6 రోజులు ఉండి తగ్గిపోయేది. రోగం అంటే కంటిన్యూస్గా ఉంటుంది అనమాట. అది చావనివ్వదు, బతకనివ్వదు. ఇవాళ మనుషులందరికీ 40 ఏళ్ళు దాటాయంటే 2 రోగాలు ఉన్నాయండి. చెప్పండి ఏంటో అయ్యి? షుగరు, బీపీ. షుగరు, బీపీ. సంపాదించిన డబ్బులన్నీ, వచ్చిన పెన్షన్ అంతా
రూపాయలు ఉంటే కానీ షుగర్కి మాత్రలు కొనుక్కోవడానికి నెలకే చాలదంట. తిండి ఎప్పుడు తింటాం మరి? వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్తో. ఎంతమంది వృద్ధాప్యంలో రోగాల పాలైపోయి మాత్రలు కొనుక్కోవడానికి లేక మందులు వేసుకుంటే మళ్ళీ దాని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి బాధపడుతున్నారు. ఈ రోగాలన్నీ మానవుడు కల్పించుకున్నవే. రోగులు పడున్నారు అక్కడ. ఈ రోజుల్లో ఎక్కడండి ఎక్కువ మంది ఉంటారో, ఎక్కడ ఎక్కువ మంది ఉంటారు గుంపులు గుంపులుగా? హాస్పిటల్స్లో పోయి చూడండి, బెడ్ ఖాళీ లేదు. ప్రభుత్వ హాస్పిటల్లో అయితే అసలు బెడ్లు ఖాళీలు ఉండవు. అదే ధనవంతుల హాస్పిటల్లో చూడండి, కార్పొరేట్ హాస్పిటల్స్ అంటారు, చాలా నీట్గా పెడతారు. ఆ హోటల్స్, అక్కడ హాస్పిటల్స్లో ధనవంతులకు జబ్బులు రావా? కారుల్లో తిరిగే వాళ్ళకి జబ్బులు రావా? కాలినడక నడిచే వాళ్ళకి జబ్బులు వస్తాయా? మీకు తెలుసో తెలీదో, నడిచేవాడికి జబ్బు రాదండి, కారులో గుదిబండలా కూర్చున్నవాడికి జబ్బులు ఎక్కువ వస్తాయి. తిన్నది అరగదు కదా. మీకు తెలుసా, తిండి లేక వచ్చిన జబ్బుల కంటే తిండి ఎక్కువైన వచ్చిన జబ్బులే ఎక్కువ అంట. ఇప్పుడు ఏ జబ్బులు? తిండి ఎక్కువై వచ్చిన జబ్బులే. పొలం పని చూసుకునేవాళ్ళు చూడండి, ఎంతమంది మీరు పొలంలో వ్యవసాయం చేస్తారు? చేసి చూపించండి. వ్యవసాయ మార్కెట్లో ఉన్న హల్లెలూయా. అబ్బా, మీకు అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వాలనిపిస్తుంది నాకు. బాలే వర్కర్స్, మీరు మొదటి నుంచి దేవుడు సృష్టించిన పద్ధతి చేస్తున్నారు. పొలం దున్నరా నాయన, సాగు పరచరా. ఆదాము అవ్వలకు దేవుడు చెప్పారు, మీరు భూమిని సాగుపరచండి, ఫలింపజేయండి, మీరు పంట తినండి, మీరు ఫలించండి, వర్ధిల్లండి. అంటే ఇవాళ మన దేశంలో వ్యవసాయదారులకు మాత్రం దారి లేదు, ధనవంతులకి వ్యాపారస్తులకు మాత్రం ఏమన్నా ఉన్నాయి. కబుర్లు చెప్పమంటే చెబుతారులేండి. పడ్డాయమ్మా మీ బ్యాంకులో ఏమైనా ఒక 5,000? వ్యవసాయదారులకు పడలేదండి డబ్బులు. మా చిన్నప్పుడు వ్యవసాయదారులకు అప్పులు ఉండేవి కావండి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, వ్యవసాయం చేసేవారికి అప్పది ప్రార్థన చేయండి అయ్యగారు అంటే, అప్పయ్య గారు ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకయ్యా అప్పు చేసావని అడిగానే. తాగుతావా, సారే తాగుతావా అని అడిగా, నాకు తెలియక. లేదయ్యా, కొంచెం భూమి ఉందయ్యా, దాంట్లో పంట వేసుకోవడానికి, విత్తనాలు కొనడానికి, మోటార్ కొనుక్కోవడానికి అప్పు చేశానయ్యా, పంట అంతా పాడైపోయిందయ్యా, అప్పు తీరలేదు. దీన్ని ఏమంటారో తెలుసండి? ఆశీర్వాదం లేదు, ఆశీర్వాదం లేదు. గాలి పంపించేవాడు ఆయన, వాన కురిపించేవాడు ఆయన, భూమిని పండింపజేసేది ప్రభుత్వం కాదు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ చేతి పంట, నీ చేతి పనిని దేవుడు దీవిస్తానంటున్నాడు. బైబిల్లో ఇస్సాకు అని ఆయన ఉన్నాడు. ఎవరబ్బాయో చెప్పండి చూద్దాం. మీ ఊర్లో ఉన్న అబ్రహామా, బైబిల్లో ఉన్న అబ్రహామా? అబ్రహాము అంటే విశ్వాసమునకు పితరుడు. ఆ ఇస్సాకు పంట వేసినప్పుడు ఎంత పంట కోసాడట? 100 పంట అంట. ఎంత? ఒక బస్తా వేస్తే 100 బస్తాలు కాదు, 100కు 100 అంటే 1000 బస్తాలు పంట వచ్చిందంట అండి. నాకు తెలియదు మీరు ఎంత బస్తా, ఎన్ని విత్తనాలు వేస్తే ఎన్ని పంట వస్తుందో మొన్న అడిగాను, ఎవరో చెప్పారు. ఎంతండి ఒక అరెకరానికి ఎన్ని గింజలు వేస్తారు? వ్యవసాయదారులు అన్నారా? చెప్పండి మరి, మాకు కాదు. ఒక 65 కేజీలు వేస్తారా? ఎన్ని బస్తాలు పండుద్ది? 45 బస్తాలు పండుద్ది. అబ్బా, కానీ పంట సరిగా చేతికి వస్తే కదా. కానీ యేసు ప్రభు ఆశీర్వదిస్తే 45 కాదు 450 బస్తాలు పండుద్దంట. అబ్బా, చప్పట్లు కొడతారేమో అనుకున్నా. మీరందరూ ఎందుకు కొడతారండి? వ్యవసాయం చేసే వాళ్ళని కొట్టమనండి. పెద్ద మీకు పంట లేదు, పాడు లేదు, మీరెందుకు చప్పట్లు కొడతారు? వాళ్ళు పండించిన వంట వండుకొని తింటున్నాం మనం. ఓకే, దేవుడు ఆశీర్వదిస్తే భూమి పండుద్దండి. వాళ్ళ భూమి చెడిపోయింది. పూర్వకాలం ఎరువు వేసేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎరువు వేయకపోతే పంట పండదు.
పూర్వకాలం బోర్లుండేవి కావు. సరిగ్గా ఆ టయానికి దేవుడు వర్షం కురిపించేవాడు. వర్షం కోసం రైతులు కనిపెట్టేవారు. పంట పండినప్పుడు చక్కటి పంట ధాన్యం ఇంటికి చేర్చేవారు. పూర్వకాలం మందు కొట్టేవాళ్ళు కాదు. మందు కొట్టాలి. ఇప్పుడు మళ్ళీ పంట వేసాక ఏం చేయాలంటే మళ్ళీ ఆ మందులు ఫుడ్ తిని మనం మందులు తింటున్నాం మళ్ళీ. ఎందుకు? భూమి చెడగొట్టేశాడు మానవుడు భూమిని చెడగొట్టేస్తున్నాడు. సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తున్నాడు. మానవుడు దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి లోకాన్ని నమ్ముకుంటున్నాడు. కాబట్టి ఆకాశం ఇత్తడిలా తయారవుతుంది, భూమి ఇనుములా తయారవుతుంది, పంటలు పండవు, పండిన చేతికి రావు. ఇదేమి రోగం అండి? పంటలకు రోగాలు ఏంటండి బాబు? పంటకు పురుగు పట్టిందంటారేంటి? మనిషికే కాదు రోగం, పంటలకు చెట్లకు కూడా రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి. కారణం పాపం. పాపం అంటారు. పాపం అంటే ఏంటన్నాడు ఒక ఆయన, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞాతిక్రమం అంటే దేవుని మాటకు వ్యతిరేకంగా నడవటం పాపం కాదండి. మీ అబ్బాయి పైకి ఎక్కి నిలబడ్డాడు, ఒరేయ్ పడిపోతావరా, జాగ్రత్తరా, అక్కడ నిలబడ్డావు, ముందుకు దూకరా అని నువ్వు వెనకాల నుంచి చెప్తుంటే దూకుతా, ఏం చేస్తావు అని దూకాడు అనుకోండి, ఏమవుతాడండి? కాలు చెయ్యి ఇరిగిపోద్ది, పోతే ప్రాణం కూడా పోతుంది. కానీ ఎవరు తప్పది? ఎవరు తప్పు? దూకినోడు తప్ప, చెప్పినోడు తప్ప? మరి దేవుడు చెప్తుంటే వద్దు. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. జారత్వము చేయువాడు కేవలం బుద్ధిశూన్యుడు, తన సొంత శరీరానికి హానికరంగా పాపం చేస్తున్నాడు. ఒకడు ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడలా వాడి ఒడి కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా వాడి కాళ్ళు కమలకుండునా, తన పొరుగువాడి భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగుడు అని బైబిల్లో ఉందండి. సామెతల గ్రంథంలో చదివారా మీరు? చదవండి, జాగ్రత్త పడండి. పాపంలో పడ్డాక కాదు, పడకుండా దేవుడు కాపాడటానికి ఆశపడుతున్నాడు. ఈ లోకంలో చాలామందికి తెలియదు ఈ సంగతి. ఈ సినిమాలు చూసి, ఈ లోకంలో ఉన్న పద్ధతులు చూసి ఎంతోమంది యవ్వనస్తులు ఇదేదో సరదా అనుకుంటున్నారు. సరదా కాదు. దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధంగా ఉండాలని ఇచ్చిన శరీరాన్ని నువ్వు పాడు చేసుకుంటే నువ్వు రోగాల పాలైపోతావు. ఆ రోగాలు పోగొట్టుకోవడానికి ఇవాళ మందులు, ఇంజక్షన్లు, హాస్పిటల్స్ ఎక్కడ చూసినా గుంపులుగా పడున్నారండి. డబ్బు ఉన్నోళ్ళకి రోగాలు ఉన్నాయి, డబ్బులు లేని వాళ్ళకి రోగాలు ఉన్నాయి, తెలుగు వాళ్ళకి రోగాలు ఉన్నాయి, అరవాళ్ళకి, అమెరికా వాళ్ళకి రోగాలు రావా, తెల్లగొంటారు కాబట్టి వాళ్ళ రోగాలు వాళ్ళకు ఉన్నాయి. ఎవడు రోగం ఆడుకుందంట. ప్రతి మానవుడికి మాయిదార రోగం వచ్చిందంట. ఏం రోగం అది? పోయేకాల రోగం. ఏంటది? పోయేకాల రోగం. పోతున్నారు ఎక్కడికి? నరకానికి పోయే రోగం వచ్చేసి. పాపం అనేదే భయంకరమైన రోగం. ఈరోజు ఇక్కడ మీ జీవితంలో శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ శరీరంలో ఎన్ని రోగాలతో బాధపడుతున్నారో మిమ్మల్ని స్వస్థపరచడానికి యేసు ప్రభు సిద్ధంగా ఉన్నాడని నమ్మితే అద్భుతం జరుగుతుందంటే. శరీర రోగాలే కాకుండా ఇవాళ మనుషులకి మానసిక రోగాలు వచ్చేసాయి. మనిషికి రోగం ఏముండదు, శరీరం బాగుంటుంది, కానీ మనసుకు మాత్రం నెమ్మది ఉండదు, మనశ్శాంతి లేదు, నిద్ర పట్టదు. ఎప్పుడు చూసినా ఒక విధమైన ఒత్తిడి, ఆతృత, దిగులు, భయము. ఈ భయంకరమైన రోగాలండి. పెద్దదానికి భయపడతారు కొంతమంది, ప్రతిదానికి కోప్పడతారు కొంతమంది, ప్రతిదానికి ఆతృత పడిపోతారు, ప్రతిదానికి కంగారు పడిపోతారు. యేసుక్రీస్తు ప్రభువుగా లేనప్పుడు ఇవన్నీ మనకు ఉంటాయండి. ప్రభువును మీరు నిజంగా నమ్ముకుంటే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుదువు. ప్రభువు మీద ఆనుకున్న వారికి
ఓ చంటి బిడ్డ ఉందనుకోండి, కెవ్వుని కేకబెట్టి ఏడుస్తుంది అనుకోండి, వాళ్ళ అమ్మ తీసుకొని భుజం మీద వేసుకొని 2 తట్టులు తట్టింది అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? ఆ బిడ్డ ఎలా ఉంటుంది చెప్పండి అంటుంది ఒకసారి అనేసి ఇంక హాయిగా ఏం చేస్తుందండి? నిద్రపోద్ది. మనం కూడా దేవుని మీద ఆనుకుంటే నీ సంకటాలన్నీ కుదిర్చేవాడు, నీ రోగాలన్నీ స్వస్థపరిచేవాడు, నీ సమస్యలన్నీ తీర్చేవాడు, నీ బాధలన్నింటి నుంచి విడిపించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ మండపంలో చాలామంది కూర్చొని ఉన్నారు. అక్కడ రోగులు, ఇంకెవరున్నారు చూద్దాం, చూడండి, గబగబా వెళ్దాం. గుడ్డివారు. గుడ్డోళ్ళు అంటే ఎవరండి? కళ్ళు లేనివాళ్ళు గుడ్డోళ్ళు. యేసుప్రభు అన్నాడు ఆనాటి పరిచయులతో, మీకంటే కళ్ళు లేని గుడ్డోళ్ళే బెటర్ అన్నాడు. మీరు చూస్తున్నామంటున్నారు కానీ చూడలేకపోతున్నారు. మీ కళ్ళు ఉన్నాయి కానీ మీరు చూడలేకపోతున్నారు. ఒక అమ్మాయి, గుడ్డమ్మాయి, నెత్తి మీద పెట్రోమాక్స్ లైట్ పెట్టుకొని రోడ్డు మీద నడుస్తుందంట. అందరూ ఆమెను చూసి ఎగతాళి చేస్తున్నారంట. కళ్ళు లేని దానికి పెట్రోమాక్స్ లైట్ ఎందుకు? పెట్రోమాక్స్ లైట్ తెలిసా పోనీ? అవన్నీ తెలియవు మీ పాతకాలం. పెట్రోమాక్స్ లైట్ తెలియదు. అర్కిల్ అంటారు తెలుసా? అబ్బో నేనే నయమట్టుందే. ఏ బ్యాటరీ లైట్ అంటారా పోనీ? పోనీ బ్యాటరీ లైట్ పెట్టుకొని డిజిటల్ లైట్ ఒకటి పెట్టుకొని వెళ్తూ ఉంటే అందరు కళ్ళు లేని దానికి నీకెందుకు మా లైట్ అని ఒక ఆయన అడిగితే, నాకు కాదయ్యా, నేను కళ్ళు లేకపోయినా తడుక్కొని ఎట్టకో బాగానే నడుస్తున్నా, ఈ కళ్ళు నోళ్ళు వచ్చి నామే పడిపోతున్నారు, వాళ్ళ కోసం పెట్టుకున్నాను ఇది అందంట. వాళ్ళు చూసి నా మీద పడకుండా ఉంటారని కళ్ళు నోళ్ళ కోసం పెట్టుకున్నాను. చూడండి, వాళ్ళ చాలామంది కళ్ళు ఉన్నాయి కానీ దేవుణ్ణి చూడలేరు, దేవుని కార్యాలు చూడలేరు. నీకు మరణించిన తర్వాత జీవితం ఉంది అన్న సంగతి తెలియటం లేదు. దేవుడు మన కొరకు పరలోకం సిద్ధపరిచాడు, అది కనపడటం లేదు. దేవుడు ఉన్నాడు అని విశ్వసించడం లేదు. ఇది ఆధ్యాత్మిక అంధత్వం. ఈ లోక యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగు చేసింది? గుడ్డితనం కలుగు చేసింది. ఒక గుడ్డోడికి అంటే మధ్యలో కళ్ళు పోయినోడికైతే తెలుసు ఏంటని. అసలు పుట్టుగుడ్డోళ్ళు ఉంటారు చూసారా, పుట్టకతోటే గుడ్డిగా అందులుగా పుట్టిన వాళ్ళకి ఎప్పుడూ చీకటే. ఏంటంటే మీరు ఒకసారి కళ్ళు మూసుకోండి, నిద్రపోకండి, కళ్ళు మూసుకోండి, ఏం కనపడుతుంది చెప్పండి? ఏమండి? అందులుగా ఉన్నోళ్ళకి వాళ్ళ బతుకంతా ఏం కనపడుతుంది? అంతా చీకటి, ఏం కనపడదు, ఏం తెలియదు. ఎరుపేంటో తెలుపేంటో నలిపేంటో ఏ తెలియదు వాళ్ళకి. ఏంటంటే నీకు దేవుడి కళ్ళు ఇచ్చినందుకు ముందు దేవుడిని స్తుతించండి. దేవా నాకు మంచి కళ్ళు ఇచ్చావు, కళ్ళజోడు కూడా పెట్టుకోక్కర్లేకుండా కళ్ళు ఇచ్చావు, పోనీ కళ్ళజోడు పెట్టుకున్నా కనపడేటట్టు చేసావు. కొంతమంది కళ్ళజోడు పెట్టుకున్నా కనపడదు. ఆయన దేవుడిని స్తుతించండి. ఆ కళ్ళు పెట్టుకొని ఏం చూస్తారు? సీరియల్ చూస్తారా? మీ కళ్ళు పనికిమాలిని చూడనివ్వకండి. ఈ కన్ను అంటే దేహానికి దీపంగా ఉంది. నువ్వు కంటితో ఏం చూస్తావో అది మనసులోకి వెళ్ళిపోద్ది. అది మనసులో నువ్వు చూసిన దాని యొక్క ప్రభావం నీ హృదయంలో కనపడద్దు అన్నమాట. చాలామంది వాళ్ళ జీవిత విలువలు తెలియని వారిగా ఉన్నారు. బిడ్డలు ముందు కూడా తల్లిదండ్రులు సాక్ష్యం లేని వారిగా ఉన్నారు. యవ్వన బిడ్డలు ఎవడిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దానివల్ల శారీర రోగాలు, మానసిక రోగాలు, మంచి తెలివి కలిగిన జ్ఞానం కలిగిన పిల్లలు మంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో, మెడికల్ కాలేజీల్లో కష్టపడి తల్లిదండ్రులు ఫీజులు కట్టి హైదరాబాద్ పోయి చదువుకోరా, బెంగళూరు పోయి చదువుకోరా, అమెరికా పోయి చదువుకోరా అని డబ్బులు పంపిస్తే వీళ్ళు చదువుకోకుండా పనికిమాలిన వేషాలు వేసి జీవితాన్ని అంతా పాడు చేసుకుంటున్నారు. ఒక మనిషి అండి బాగుంటే దేవుడి దగ్గరకు రాడు. గతి లేనప్పుడు మన దేశంలో అంటాం దిక్కు లేనోడికి ఎవరండి? అంటే దిక్కు లేనోడికే దేవుడా? చెప్పండి. దిక్కున్నప్పుడు అసలు దేవుడే నా దిక్కు. ఎప్పుడు ఆయనే నా దిక్కు. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించాలి, ఏమీ లేకపోయినా దేవుణ్ణి స్తుతించాలి. కానీ చాలామంది
జీవితం అంతా వృధా పరుచుకుంటారు. అప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. అలాంటి రకరకాల రోగులు ఇక్కడ ఉన్నారు. గుడ్డోళ్ళు, ఎప్పుడు దేవునిని చూడని వారు, పరలోకం ఉందని తెలియని వారు, మరణించిన తర్వాత జీవితం ఉందని ఎరగని వారు, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని గుర్తించని వారు, వారు ఆధ్యాత్మికమైన అంధులుగా ఉన్నారు. బైబిల్ రాయబడి ఉందండి, కనబడేవన్నీ, దృశ్యమైనవన్నీ అనిత్యములు, ఉండేవి కావు. ఇవాళ చూసే అన్నీ ఉండేవి కావు. చూడండి, చూస్తున్నవన్నీ మాయమైపోతాయి. మనుషులు మనకు ఎంతోమంది తెలుసు. కరోనా వైరస్ వచ్చినప్పుడు ఎంతమంది మనుషులు చచ్చిపోయారు చూడండి. వాళ్ళ ఫోటోలు మాత్రం ఉన్నాయేమో మన ఇంట్లో. ఒకరోజు మనది కూడా ఫోటో ఉంటుంది, మనం ఉంటాం ఇక్కడ. మనం నాది నాది అని తెచ్చుకునే అన్నీ ఇక్కడే వదిలిపెట్టాలి. దిగంబరులుగా ఈ లోకంలో వచ్చాం, దిగంబరులోని లోకంలో నుంచి మనం వెళ్ళిపోవాలి. దృశ్యమైనవన్నీ అనిత్యములు, అదృశ్యమైనవి అంటే కనబడనివి నిత్యములు. పరలోకం మన కంటితో చూడలేం. దేవుడు ఉన్నాడా చూపించంటారు కొంతమంది. దేవుణ్ణి చూపిస్తానికి నాలాంటి వాడు కాడా ఆయన. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మన మనోనేత్రాలు తెరవబడితే మన రక్షకుడైన క్రీస్తునందు మనం ఆనందించగలుగుతాం. మన మనోనేత్రాలు మూసివేయబడ్డప్పుడు దేవుణ్ణి మనం గుర్తించలేం. మీ మనోనేత్రాలు తెరవబడ్డాయా? గుడ్డివారు, కుంటివారు, ఎవరండి? కుంటివారు. మీరు నిజంగా అందరూ క్రైస్తవులేనండి? ప్రభువుని నమ్ముకున్నారా? నిజంగా ప్రతి ఆదివారం మీటింగ్కి వెళ్తాను అన్నోళ్ళు చేయి చూపించండి. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. మీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి రేపు అడిగి తెలుసుకుంటా. మా చర్చిలో అయితే వాళ్ళ ఆదివారం మీటింగ్ వచ్చే వాళ్ళందరినీ ఫోటో తీసి కానీ మందిరంలోనే పంపించాం. ఎవరెవరు వచ్చారు, ఏ టైంకి వచ్చారు, ఆమెను అనేటప్పటికి ఎంతమంది వచ్చారు, పాటలు అయిపోయాక ఎంతమంది వచ్చారు, మొదటి నుంచి ఎంతమంది ఉన్నారు, అన్నీ తెలిసిపోతుంది. ఈ సెల్ ఫోన్లోనే ఇంత గొప్ప చిమిక్కులు ఉంటే దేవుడు పరలోకంలో మనందరి సంగతులు చూస్తాం లేదా? నమ్మకమైన నా విశ్వాసి, నన్ను ప్రేమించే భక్తుడు నా సన్నిధికి సమయానికి వస్తాడు, నా సన్నిధిలో సంపూర్ణంగా సమర్పించుకుంటాడు, నా మాట వింటాడు, నేను చెప్పినట్టు చేస్తాడన్న వాడిని ప్రభు అంటాడట రేపు, బలా నమ్మకమైన మంచి దాసుడా, జయించిన వాడిని నాతో పాటు కూర్చుండబెట్టుకుంటాడట. ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో జీవిస్తే ప్రభువా ప్రభువా అని మేము ప్రార్థన చేశాం కదా అంటే, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు నాకు పాత్రుడు కాదు. నేను చెప్పినట్టు చేసేవాడే నా తండ్రి చిత్తము చేయువాడే. చూడండి, నోటి మాటలతో ప్రార్థన చేస్తే చాలదు, హృదయాలను ప్రభువుకు సమర్పించాలి. మన కాళ్ళు దేవుని కొరకు పరిగెత్తాలి. దేవుని సన్నది అనగానే మనకేంటంట, పాటలు పాడుతుంటారులే. ఏం పాడతారు? ఎన్నో పాటలు కూడా ఆరాధనలో ఒక భాగమేనండి. కాలక్షేపానికి కాదు పాటలు పాడేది. పాటలు అనేవి ఆరాధన. మన కాళ్ళు అంటే అన్నిటి కోసం పరిగెడతాయి, దేవుని కోసం పరిగెత్తాం. దావీదు భక్తుడు అన్నాడు 122వ కీర్తనలో, దేవుని మందిరమునకు వెళ్ళుదము రండని జనులు నాతో చెప్పినప్పుడు నాకు పని ఉంది, మీరు వెళ్ళండి అంటిరి అన్నాడా? నేను సంతోషించి తిని. రాజుగారికి పనులు ఉండవా? ఎన్ని పనులు ఉంటాయో. మందిరం అనగానే ఎక్కడెక్కడ పడేసి మందిరానికి పరిగెత్తాడట. అందుకని దావీదు దేవునికి ఇష్టడయ్యాడు. అన్ని తప్పులు చేసినా వాటిని ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు కాబట్టి దేవుడు దావీదుని దీవించాడు. దేవుని మందిరాన్ని ప్రేమించే వారిని దేవుడు దీవిస్తాడండి. మీకు తెలుసా, నా జీవితంలో 18వ ఏట నేను మారుమనసు పొందాను. ఎప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాను చెప్పండి?
ఇప్పుడే కదండి చెప్పాను. నాకు 18 ఏళ్ళ వయసు అన్నోళ్ళు చేయి చూపించండి. ఒకరు కూడా లేరా? అయ్యయ్యో, ఎక్కడున్నారు? సినిమా హాల్కి వెళ్ళారా? మీ ఊళ్ళో సినిమా హాల్ ఉందా? ఏది చూపించండి. ఏంటండి 3-4 కనపడుతున్నారు అంతే. 18 నుంచి 20 ఏళ్ళు వయసు వాళ్ళు చూపించండి. పోనీ 25 సంవత్సరాల వయసు వాళ్ళు చూపించండి. ఇంకా 25 దాటిపోతే ముదిరిపోయిన వాళ్ళు. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. యవ్వన కాలంలో కాడి మోయట నరునికి మేలు. నాకు ఇప్పుడు వయసు 71 దాటిపోయి 72లోకి వచ్చా. ఏంటండి వాట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ స్ట్రెంగ్త్ అంటారు అందరూ. ఏం తింటున్నారని అడుగుతున్నారు కొంతమంది, ఏదో ఏనుగులు తింటున్నట్టు. ఏదైనా స్పెషల్ ఫుడ్ అమెరికా నుంచి తెప్పించుకొని తింటున్నారేమో అని అనుకుంటున్నారు. మీరు తినేదే తింటాను నేను, అందరిలాగే తింటాను, అందరికంటే ఎక్కువ కష్టపడతాను. దేవుడు శక్తినిస్తాడు. ఎందుకంటే నా యవ్వన కాలంలో దేవుని మందిరంలో బ్రతికాను. నా 18వ ఏట నుండి 30వ సంవత్సరం వయసు వచ్చే వరకు, నా పెళ్ళి అయ్యే వరకు మందిరంలోనే ఉన్నాను నేను. మందిరంలో, దేవుని మందిరంలో పనులు, ప్రార్థనలు, మందిరం తుడుచుకోవటం, మందిరంలో కుర్చీలు వేసుకోవటం, మందిరంలో పాటలు పాడుకోవటం, మందిరాన్ని శుభ్రం చేసుకోవటం. దేవుని మందిరంలో ఉన్నవారు ధన్యులండి. వారి ఒలీవ చెట్ల వలె ఫలిస్తారు. దేవుని సన్నిధిని ప్రేమించండి. మందిరం అంటే ఒక కట్టడం కాదండి. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. నీ హృదయమే దేవుని మందిరంగా మారాలి. నీ ఇల్లు దేవుని ఆలయంగా మారాలి. భక్తి మందిరంలో కాదు, ఎక్కడున్నా తెలుసండి? మీ ఇంటిలో ఉండాలి. మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా? మా ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటామన్న వాళ్ళు చేయి చూపించండి. నేను దగ్గరకు వస్తున్నాను అంటే మీ సంగతి సరిలేదు, నిద్ర మొత్తం వస్తున్నట్టుంది లైట్గా. కుటుంబ ప్రార్థన చేసుకుంటామన్న వాళ్ళు చేయి చూపించండి. ఈసారి మీటింగ్కి వచ్చినప్పుడు డబ్బులన్నా పట్టుకురావాలండి. ఇలాంటి వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళందరూ ప్రార్థన చేసుకుంటారు. వెరీ గుడ్ అండి. ఇంత మంచి వాళ్ళు ఇంతమంది ఉన్నారు. మిగిలిన వాళ్ళ కుటుంబాలు లేవమ్మా మీకు? కుటుంబాలు ఉన్నాయి, ప్రార్థన లేదా? అయ్యో, ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మీ కుటుంబంలో ప్రార్థన పెట్టుకోండి. పెట్టుకుంటారా? రారండి, ఆయన పని అంటాడండి, పిల్లలు చదువు అంటారండి, రాను పొమ్మంటారండి. అవునండి, రారు, బతిమిలాడు. నువ్వు కూర్చో, ప్రార్థన చేయి. రండి అని పిలిచి నువ్వు కూర్చొని ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేస్తుంటే దేవుడే వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? రప్పిస్తాడు. నీ మారని వాళ్ళను దేవుడు మారుస్తాడు. మనిషిని మార్చగలిగితే మనకు యేసుప్రభు అవసరం లేదు. ఎవరిని కొట్టి తిట్టి మార్చలేం. మారుస్తారండి? పెన్షన్ ఇస్తే మారుస్తారా? డబ్బులు ఇస్తే మారుతారా? ఆ సమయానికి మారుతాడు అంతే. మళ్ళీ మొదలుకు వస్తాడు. యేసు ప్రభు మారిస్తే అది సంపూర్ణమైన మార్పు. మా చెన్నై సభలో చాలామంది ఒకప్పుడు తాగుబోతులుగా ఉండేవాళ్ళు. ఎలా తాగేవాళ్ళు అంటే తాగి మత్తుకి రోడ్ల మీద పడిపోయేవాళ్ళు అంతే. ఎవడో తీసుకొచ్చి ఇంట్లో పడేసేవాడు. అంత పిచ్చి తాగుబోతులు. ఇవాళ యేసుప్రభు వాళ్ళని మార్చిన తర్వాత, వాళ్ళు పాపాలు ఒప్పుకొని రక్షించబడిన తర్వాత, మళ్ళీ వాళ్ళు డ్యూటీకి వెళ్ళినప్పుడు కూడా ఉన్న వాళ్ళు అందరూ కలిసి, రే నువ్వు ఒక్కడే మారావా, రా తాపిస్తామని బలవంతంగా తాపించడానికి ప్రయత్నించినా కూడా అది ఇసిరి కొట్టి పారిపోయి వచ్చేసాడే. కానీ అలాంటి వాసనకి మళ్ళీ తాగలేదండి వాళ్ళు. వాళ్ళ పిల్లలు ఇవాళ మారు మనసు పొంది దేవుణ్ణి వెంబడిస్తున్నారు. మీ ఇంట్లో తాగుబోతులు ఉన్నారా? మీ ఇంట్లో తాగుబోతులు ఉన్నారా? తాగుబోతులు ఉన్నారని చప్పట్లు కొడుతున్నారా ఏంటి? తాగుబోతులు మారారని చప్పట్లు కొట్టండి. రకరకాల రోగాలు ఇవాళ శారీర రోగాల కంటే మానసికమైన రోగాలు ఎక్కువైపోయినాయి. కొంతమందికి దిగులు, చింత,
ఏడుపులు, ఆలోచనల్లో చెడిపోతున్నారు, ఎప్పుడు చూసినా కుమిలిపోతున్నారు. చూడండి, చాలామందికి మానసికంగా ఒక భయం. ఏం భయం? చచ్చిపోతారని భయం. మా ఆయన ఎవరితో వెళ్ళిపోయాడని భయం. ఏం భయం అమ్మా? ఎవరో ఉన్నారు ఈయనకి, అందుకే ఈ మధ్య నాతో కోపంగా ఉన్నాడు. కాలర పట్టుకొని అడిగేయండి ఉన్నాడని. ఒకసారి ఉన్నాడంటే ప్రార్థన చేయండి, లేదంటే వదిలేయండి. అంతేగాని ఇక అదే అనుమానం పెట్టుకుంటే అనుమానమే పెనుభూతమంట, పెనుభూతమే పెద్ద దెయ్యమంట. జాగ్రత్త, అనుమానం పెట్టుకోవద్దు. ఏంటంటే ఆయన అబద్ధం చెప్పాడో నిజం చెప్పాడో మీరు అడిగేయండి. ఆయన ఏం చెప్తే అది నమ్మేసి ఆ సంగతి ఎవరికి చెప్పండి? ఆయనకు చెప్పండి, చూసుకుంటాడు ఆయన. ఎవరైనా నిన్ను ప్రేమించేవాడు మీ ఆయన్ని ప్రేమించేవాడు, మంచోడిని ప్రేమించేవాడు, చెడ్డోడిని ప్రేమించేవాడు, తిట్టినోడిని ప్రేమించేవాడు, వచ్చినోడిని అబ్బా ఎంత గొప్ప వేసేయండి, నా ఏసై ఎంత గొప్పోడు, మీ ఏసై ఎలా అంటాడు? ఏం వేసేయలే అమ్మా, ఏం చేశాడు నాకు అంటారా ఏంటి? ఏసయ్య నాకు మేలు చేశాడన్న వాళ్ళు గట్టిగా అల్లులో చెప్పండి. ఏం మేలు చేశాడో చెప్పండి చూద్దాం. అది ఆగిపోతాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. గుంపులు గుంపులు అక్కడ పడున్నారండి. నీళ్ళు ఇలా కదులుతున్నప్పుడు ఎవడు ముందు దూకుతాడో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనా బాగుపడతాడు. బైబిల్లో ఉపమానాలుగా ఉన్నాయండి. ఈ కోనేరు, ఇదే కోనేరు ఇవాళ మదురైలో ఉన్న కోనేరు ఏంటి? ఈ వ్యవసాయ మార్కెట్ యార్డ్ అనే కోనేరులో దేవుని వాక్యం అనే నీరు కదిలిస్తూ ఉన్నాం. ఈ రిఫరెన్స్లు ఆ రిఫరెన్స్లు చెబుతూ దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు వివరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరు మొదట దిగుతారో అంటే ఎగిరి బైబిల్లో దొక్కండి. దేవుని వాక్యమే బైబిలు. దేవుని దూత అంటే దేవుడు పంపించిన వర్తమానికుడు, ప్రసంగికుడు కనిపిస్తాడు. ఉట్టినే బైబిల్ ఎప్పుడు ఉంటుంది వాక్యం, కానీ ప్రసంగం చేస్తున్నప్పుడు ఏమైంది? అన్నీ మూల ఆ మూల, ఇంక మేము రెఫరెన్స్ చెప్పలేదు, మీకు టైం సరిపోతుంది. రెఫరెన్స్లు అన్నీ తీసుకొచ్చి చూపిస్తుంటాం, అనునయిస్తుంటాం వాక్యాన్ని. ఎవరైతే ఈ వాక్యం నాకే, ఈ విషయం నాకే, నేనే ఈ స్థితిలో ఉన్నాను, నాకు కావాలి యేసయ్య, నాకు కావాలి ఈ స్వస్థత, నా కన్నులు తెరవబడాలి, నా రోగం పోవాలి, నా పాపం క్షమించబడాలి, అయ్యా నేను తప్పు చేశా, నేను పాపం చేశా, నన్ను క్షమించు అని ఎవరు ముందుగా దేవునితో ఒప్పుకుంటారో వారికి ఏం దొరికింది? విడుదల. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల అంతే మన పని. ఆయన ఏం చేస్తాడు? ఆయన నమ్మదగిన వాడు గనుక మన సకల దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఎవరు ముందు దిగుతాడో అందరు దిగి వెళ్ళిపోతాడండి. ఒకడు మాత్రం ఒకడు పడున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు తెలిసేవాడు? 38 సంవత్సరాల నుంచి ఆడు పడుకునే ఉన్నాడు. వచ్చి స్వస్థపడిపోతున్న వాళ్ళందరినీ చూస్తున్నాడు, కానీ వీడికి ఏం లేదు, స్వస్థత లేదు. అందరికీ చెప్తున్నాడు, అటుపోయా అటుపో, అక్కడ దూకు, కుంటాడు మొన్న అట్ట కుంటాడు, దూకాడు, బాగా అయిపోయాడు, దూకు పోతావు పో, అందరికీ చెప్తున్నాడు, మళ్ళీ నడిపిస్తున్నాడు పెద్ద. ఈయన అక్కడే పడుకుంటుంటే ఇంట్లో నుంచి క్యారేజ్ వస్తుందంటే ఆయనకి, క్యారేజ్ తినేసి మళ్ళీ పడుకుంటాడంట. ఏంటంటే తినడానికి కూడా ఓపిక లేకపోతే తినిపించిపోతారంట వాళ్ళు పాపం. ఇది బాగుంది, ఇక్కడే బాగుంది, ఇక్కడ అలా పడుకుంటే వచ్చిన వాళ్ళందరూ చూస్తూ ఉండొచ్చు అని చెప్పి అక్కడే ఉన్నాడు. యేసుప్రభు వచ్చాడండి. ఎవరి కోసం వచ్చాడు తెలుసా? అందరి కోసం కాదు. ఎవరి కోసం వచ్చాడు? అక్కడ పడి ఉన్నాడు చూడండి. ఎంతకాలం పడి ఉంటావు నువ్వు ఇలాగా? ఎంతకాలం ఈ స్థాయిలో ఉంటావు? ప్రభువుని నమ్ముకున్నాను అంటున్నావు, స్వస్థపడాలంటున్నావు, మారతానంటున్నావు, సంవత్సరం పడి చర్చికి వెళ్తున్నావు, బైబిల్ చదువుతున్నాను అంటున్నావు, బతుకులో మార్పు లేదేంటి?
నేరుగా ప్రభు వచ్చి ఎక్కడికి వచ్చాడో తెలుసండి, అతని దగ్గరకే వచ్చి ఒక ప్రశ్న అడిగాడు, స్వస్థపడ గోరుచున్నావా? స్వస్థపడ గోరుచున్నావా? మరి ఎందుకున్నాడు అక్కడ వాడు? కదా మీరు ఎందుకు వచ్చారు మీటింగ్కి? ఏంటంటే అలా అడుగుతారు, మరీను మీరే కదా టీవీలో రమ్మని చెప్పారు, నేను రమ్మంటే వచ్చారా? ఎందుకు వచ్చారు? మీ అమ్మ తీసుకొస్తే వచ్చావమ్మా? ఎందుకు వచ్చారు? నేను చచ్చిన తొట్టు నువ్వు రాకపోతే అంతా ఎవరన్నా ఏంటో రకరకాలుగా వస్తారండి. నిజంగా ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుడు నన్ను మార్చాలి, దేవుడు నాకు జ్ఞానం ఇవ్వాలి, దేవుడు నా రోగం తీసేయాలి, దేవుడు నా బాధల నుంచి విడుదల దొరకాలి, విడుదల ఇవ్వాలి అని ఆశతో వస్తే ఖచ్చితంగా హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా? ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? అయ్యా, నీళ్లు కదలినప్పుడు నేను కోనేటిలో దిగలేకపోతే నాకంటే ముందు ఎవడో ఒకడు పరిగెత్తి దిగిపోతాను మడాను. నన్ను దింపడానికి నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు, నాకెవ్వరు లేరు. ఈ పాట పాడుకుంటారా? నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నన్ను ఎవరు ప్రేమించడం లేదు. ఆయన ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. అదే భార్యను పెట్టుకొని అది ఇది అంటారేంటండి? ఎద్దా గొర్రె భార్యను పెట్టుకొని అది ఇది అంటారేంటి? మాత్రం ఆయన అని మర్యాదగా నిన్ను పిలవాలి. ఏంటంటే పురుషులు ఉన్నారు ఇక్కడ, భార్యను పేరు పెట్టి పిలుచుకోండి. లేకపోతే అమెరికా వాళ్ళగా హానీ హానీ, తేనె, రోజీ, గులాబీ పువ్వా, మల్లె పువ్వా అని పిలవండి ప్రేమగా. అంతేగాని అది ఓయ్ నిన్నే ఇదిగా ఓయ్. మన లోకంలో ఉన్నప్పుడు ఎలాగ ఉండొచ్చు అంటే, మీ ఎదుటిన్న వారిని మీకంటే యోగ్యుడిగా, నీకు సాటి అయిన సహకారిగా ఇచ్చిన నీ భార్య నీతో దేవుని రాజ్యానికి వారసురాలు కాబట్టి ఆమెతో జ్ఞానము చొప్పున కాపురము చేయండి, ప్రేమగా మాట్లాడండి. సగం సమస్యలు మీ ఇంట్లో తీరిపోతాయి. తప్పు చేసి ఉంటే కప్పుకోకండి, సారీ ఒప్పేయండి, క్షమించండి అంటే ఎంత ఖర్చు అవుద్దమ్మా? క్షమించండి అన్న మాటకి 10,000 రూపాయలు అవుతాయా? ఎంతసేపు అవుద్ది? క్షమించండి అని అడగండి. పురుషుడైతే ఏంటి పెద్ద ఈగో, నేను మగవాడినాయి, నేను ఏమన్నా చెప్తాను అంటారు ఏంటండి? ఏమైంది? భార్య దగ్గరికి వెళ్ళి క్షమించండి అని అడిగితే, మా నాన్న పల్నాడోడు అండి, పల్నాడోళ్ళు అంటే కూడి పూజలు కూడా రోషం తెలుసా మీకు? తెలుసా తెలీదా? బాల్య రోషం వాళ్ళకి. మారు మనసు పొందినప్పుడు మా అమ్మని జడిపించేసేవాడు, అబ్బా బెదిరించేసేవాడు. ఆ మహాతల్లి చాలా దీనంగా భర్త కోసం, మా కోసం 8 మంది బిడ్డలం మేము, నేను పెద్దోడిని, ప్రార్థన చేసుకుంటూ అన్నీ సహించుకునేది. ఆమె ప్రార్థన వల్ల 12 సంవత్సరాల తర్వాత మా నాన్న మారాడు. ప్రార్థన చేస్తున్నారమ్మా? మా ఆయన మారలేదంటున్నారు, మా ఆయన మారలేదంటున్నారు. ప్రార్థన చేస్తున్నారా? చేశారండి. ఎప్పుడమ్మా? పోయిన సంవత్సరమా? ఎప్పుడు చేసావు? ఒక్కరోజు ఉపవాసం ప్రార్థన చేస్తే మారిపోతాడా? మారే వరకు ప్రార్థన చేయాలి. 12 సంవత్సరాలు చేశారు మా అమ్మగారు, అప్పుడు మారాడు మా నాన్న. మారటంలో ఎట్ట మారాడు తెలుసా? మా అమ్మ దగ్గరికి వెళ్ళి మా అమ్మ చేతులు పట్టుకొని, మా అమ్మ పేరు చిలకమ్మ, చిలక నీకు అన్యాయం చేశాను, నిన్ను మోసం చేశాను, నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు అంటే కళ్ళెంబటి నీళ్ళు గారుతుంటే, మేము 8 మంది పిల్లలు చూస్తున్నాం, మా నాన్నేనా పులిలాగా ఉండేవాడు ఇంటిలా అయిపోయాడు. యేసు ప్రభు ఒకరి హృదయంలోకి రాగానే పులులు ఏమైపోతాయండి? సాధువు అయిపోతాయి, ప్రేమ కలిగిన వాళ్ళు అయిపోతారు, దీనులు అయిపోతారు. కుటుంబాల్లో ఇవాళ సమాధానం లేదు. నా భర్త మారడు, నువ్వే ఇచ్చేస్తావు సర్టిఫికెట్. ఎవరండి? దేవుడు దిగొచ్చినా మా ఆయన మారడంటే మారడు.
మళ్ళీ నువ్వు పేరేంటంటే విశ్వాసి. విశ్వాసి ఏమంటారు? మారుతాడు. నా దేవుడిని నేను మార్చలేను, ఆయనంతటా ఆయన మారలేడు. కానీ ఎవరు మారుస్తారు? నా దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. మీరే అలా అని వాళ్ళని మరీ మొండోళ్ళని చేసేస్తున్నారు. మీ పిల్లల గురించి కూడా కొంతమంది ఈ అడ్డగాడిద మారదు. ఎవడో నీ కొడుకును పెట్టుకొని అడ్డగాడిదంటే నువ్వే పెద్దగాడిది కదా. ఏంటండి పిల్లలు పెట్టుకొని గాడిద, కుక్క, నక్క, పంది, ఎద్దు అంటారు ఏంటండి? వాళ్ళు ఎద్దులు, కుక్కలు, పందులు అయితే మనం ఎవరు అవుతాం? దయచేసి పిల్లల్ని జంతువుల పేర్లు పెట్టి తిట్టొద్దు. మనం దేవుని బిడ్డలో ప్రేమ కలిగి ఉండాలి, కరుణ కలిగిన వారికి ఉండాలి. ప్రేమతోనే యేసు ప్రభు లోకాన్ని సంపాదించాడు. కొట్టి తిట్టి ఎవరిని మార్చలేదు. ఆయన తన ప్రేమను కలువరి సెలవులో కనబరిచి ప్రాణాన్ని పెట్టి మన బాధలన్నీ ఆయన పడి మన స్థానంలో ఆయన మరణించి మనకు జీవితం ఇచ్చాడండి. ఇవాళ యేసయ్య మనుషుల హృదయాలను మార్చే దేవుడు. నీవు ఎవరూ లేకపోతే నీకు నాకెవరూ లేరు అనే బాధ కంటే నాకు యేసయ్య ఉన్నాడు, నా ప్రార్థన వింటాడు, నన్ను ఆదరిస్తాడు అనే విశ్వాసం నీకుంటే నీ బాధలన్నీ తీరిపోతాయండి, నీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఇవాళ వస్తున్నాడు ప్రభు మన దగ్గరికి. నీకెవరు లేరా? నేనున్నాను. నీకు బాగుపడాలని ఉందా? నువ్వు మారాలని ఉందా? నీ సమస్యలు తీరాలని ఉందా? నీ చిక్కుల్లో నుంచి బయటపడాలని ఉందా? మీ అప్పులు తీరాలని ఉందా? అప్పులు ఉన్నాయి అన్న వాళ్ళు మాత్రం చేయి చూపించండి. నేను పైకి వెళ్తున్నా. చూపించారా? ఓకే. ఇవాళ మీ అప్పులన్నీ దేవుడు తీర్చును గాక. మళ్ళీ అప్పు చేస్తారు మీరు. మళ్ళీ అప్పు చేస్తే తీర్చకుండాను గాక. అప్పులు ఎందుకు తీరటం లేదంటే నువ్వు అప్పు చేస్తావని దేవుడికి మళ్ళీ తెలుసు, అందుకే తీరవు. ఏంటంటే కానీ దేవుని దగ్గర నిబంధన చేసుకో. దేవా, ఈ రోజు నుంచి నేను నీ యందు విశ్వాసం ఉంచుతాను, నా చిక్కుల్లో నుంచి బయటికి తప్పించమంటే దేవుడు రప్పిస్తాడు. 38 సంవత్సరాలు పట్టుకున్న వాడి దగ్గరికి వచ్చి ప్రభు ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడు? అది మాత్రం బైబిల్లో చదువుదాం. చూడండి 5వ అధ్యాయము. యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. నా 38 సంవత్సరాలు పడుకున్నవాడికి పుళ్ళు వచ్చేసి ఉంటాయి ఒళ్ళంతా, నడక మర్చిపోయి ఉంటాడు. కానీ నువ్వు లే అనగానే ఆయన మాటలో ఉన్న శక్తి 38 సంవత్సరాలుగా పడున్నవాడు ఒక్క మాటతో లేచాడు. తాను ఇంతవరకు పడుకున్న పరుపును తడచేత్తోటే మడుచుకొని ఎత్తుకున్నాడు, ముందుకి నడిచాడు. ఈ రాత్రి ఒక అద్భుతం నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాను. 3 సంవత్సరాల నుంచి మాకు గర్భఫలం లేదండి, 13 సంవత్సరాలైంది పిల్లలు పుట్టలేదండి, ఇంకా పుట్టరా, మనుషులు కాకుల్లాగా పొడుస్తున్నారండి, ఇంకా నా బతికింతే అనుకుంటున్నానని ఎవరన్నా అనుకున్నారేమో. గర్భఫలము యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. ప్రభా, నాకు బిడ్డని అయ్యా, ఆ బిడ్డ నీకు ఇస్తానంది హన్న. ఇచ్చాడా లేదా? ఈరోజు మీకు గర్భఫలం కావాలంటే ఎన్నో ప్రయత్నాలు చేశారు, మందులు వాడారు, హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్లు పుట్టరని కూడా చెప్పారేమో. కానీ యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు. ఎవరి కోసం దేవుడు ఈ మీటింగులు పెట్టాడో నాకు తెలియదు, కానీ ఏ అద్భుతాలు మీ జీవితాల్లో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడో నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా దేవునికి తెలుసు. నువ్వు మంచి భక్తుడిగా ఉన్నావు, నువ్వు మంచి సంతోషంగా ఉన్నట్టు కనపడుతున్నావు, నీ అంతరంగంలో ఒక కొరత ఉంది,
నీ కుటుంబంలో ఒక లోటు ఉంది, నీ బ్రతుకులో ఒక దిగులుంది, నీవు అనేక సంవత్సరాలుగా ఒక విషయమై ప్రార్థనకు జవాబు రాకుండా బాధపడుతున్నావు అనేది ప్రభువుకు తెలుసు. ఈరోజు నీ కోసమే నీ దగ్గరకు వస్తున్నాడు ప్రభు. ఆనాడు శరీర రీతిగా వచ్చేవాడు ప్రభు, ఇవాళ ఆత్మస్వరూపిగా మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. నా బాధ ఇది, నా సమస్య ఇది, నా చిక్కిది, నేను ఇక్కడ పడ్డాను, నాకు లేపేవాళ్ళు ఎవరు లేరు, ఇది ఎవరి వల్ల కావటం లేదు, నువ్వు చేయగలవయ్యా, యేసయ్యా నాకు సహాయం చేయని మీ హృదయంలో నుండి ఒక మూలుగు పెద్ద కేకలేసి ప్రార్థన చేయక్కర్లేదండి. మన మూలుగులు కూడా వింటాడు ఆయన, మన నిట్టూర్పులు కూడా చూస్తాడు ఆయన, మన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు ఆయన. ఈ క్షణంలోనే దేవుడు నీకు అద్భుతం చేయాలనుకుంటున్నాడు. నాకు జీవితంలో ఒక అద్భుతం కావాలండి, నాకు కొరత ఉందన్న వాళ్ళు మీ చేయి చూపించండి. అలాగే మీరు లేచి నిలబడండి. నోటితోటి మీ దేవునికి చెప్పుకోండి మీ కొరత ఏంటో, ఏం చెయ్యాలో ఈ రాత్రి నీకు దేవుణ్ణి అడగండి. చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా చేత కాదు అని చెప్పే దేవుడు కాదు ఆయన, ఇది నా పని కాదు అనేవాడు కాదు ఆయన. అది నీ ఆర్థిక ఇబ్బంది అయినా, నీ శరీర రోగమైనా, నీ కుటుంబంలో శోధన అయినా, నీ బిడ్డల యొక్క బ్రతుకులో ఉన్న చిక్కులైనా, నీ జీవితంలో ఉన్న అప్పులైనా, నీ దురభ్యాసాల నుంచి విడుదలైనా ఈరోజు ఒక అద్భుతం చేస్తాడు. దయచేసి కళ్ళు మూసుకొని అటు తిరగొద్దు, ఎవరు కదలొద్దు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఒక అద్భుతం జరగబోతుంది. లేచి నడు అన్నప్పుడే వాడు ఎలాగో దిగ్గుడు లేచాడో ఈ రాత్రి నీ జీవితంలో మునుపెన్నడు చూడని జయాన్ని, మునుపెన్నడు పొందని ఆశీర్వాదాలను ప్రభు నీకు ఇవ్వడానికి ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు అడుగుడి మీకు ఇవ్వబడును. నా నామంలో మీరేం అడిగినా ఇస్తారన్న ప్రభు. మీరు నోరు తెరిచి దేవుడిని అడగాలి. అడగకుండా దేవుడు ఇవ్వడు. ప్రభు నాకు ఈ సమస్య ఉందయ్యా, నాకు ఈ జబ్బు ఉందయ్యా, నాకు ఈ పాపం ఉందయ్యా, నా జీవితంలో ఈ కొరత ఉందయ్యా, ఈ దిగులతో నేను కృంగిపోతున్నానయ్యా, ఈ అప్పుల కోపంలో కూరుకుపోతున్నానయ్యా, ఈ దురభ్యాసాలతో నన్ను నాశనం చేసుకుంటున్నానయ్యా, ఈ త్రాగుడి నుంచి నాకు విడుదల కావాలి యేసయ్యా, ఈ పాపము నుండి నాకు విడుదల కావాలి యేసయ్యా, నా శరీరాన్ని శరీరేచ్ఛలకులోని తప్పైన పాపానికి చోటిచ్చానయ్యా, అయ్యా నా శరీరం రోగాల పాలైపోయిందయ్యా, వ్యభిచార పాపం నుంచి నన్ను తప్పించిన ఆయన, శరీర ఇచ్ఛల నుంచి తప్పించిన ఆయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరించే సమయం ఇది. ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. రేపు కాదు, ఇవ్వాలి, ఇప్పుడే. నోరు తెరిచి మీరు దేవునితో చెప్పాలి, నాయనా నాకు సమాధానం కావాలి, దేవా నాకు ఒక ఉద్యోగం కావాలి, నా అప్పులు తీరాలి, నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి, నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, మా కుటుంబం కట్టబడాలయ్యా, భార్య భర్తలకు మాకు సమాధానం కావాలి, వృద్ధాప్యంలో ఉన్నానయ్యా, నా బిడ్డలను వదిలేశారయ్యా, నాకెవరు లేరని దిగులు పెట్టుకుందయ్యా, నేనైపోతానని భయం పట్టుకుందయ్యా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావన్న ధైర్యం దయచేయయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. వృద్ధుడవని వృద్ధురాలవని అందరూ వదిలేశారేమో, డబ్బు లేదని నిన్ను వదిలేశారేమో, రోగాలు వచ్చాయని నిన్ను వదిలేశారేమో, మంచాన పడ్డావని నిన్ను అందరూ వదిలిపోయారేమో. యేసయ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు ఆయన. నీ మంచం మీద నుండి నిన్ను లేపేవాడు, నీ రోగాల నుండి నిన్ను స్వస్థపరిచేవాడు, నీ కన్నీటిని తుడిచేవాడు యేసు ప్రభు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. నీకోసమే వచ్చాడు ఆయన, నీకోసమే వచ్చాడు ఆయన. ఎంతమంది గుంపులున్నా, ఎన్ని గుంపులున్నా నిన్ను ఎరుగున ఆయన, ప్రతి ఒక్కరిని ఎరుగును. ఓ కాలం నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని ఎరిగి ఆ 38 సంవత్సరాలు వ్యాధిగ్రస్తుడై ఉన్నవాడిని ముట్టినట్టుగా ఈ రాత్రి ఒక అద్భుతం నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్దలు, పిల్లలు, యవ్వనస్తులు, దూరంలో ఉన్నవారు, ఎక్కడెక్కడున్నా పర్వాలేదు, ఒక్క మాట దేవునితో చెప్పండి. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు. దేవా నాకు సమాధానం కావాలి, నాకు సంతోషం కావాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు గర్భఫలం కావాలి, నాకు ఈ రోగం నుండి స్వస్థత కావాలి,
నాకు ఈ దురభ్యాసం నుంచి విడుదల కావాలి. యవనస్తులు ప్రార్థించండి. పరీక్షల్లో ఫెయిల్ అయిపోతారనే భయం, పరీక్షలు రాస్తానికి నాకు జ్ఞానం కావాలయ్యా. నా కుటుంబంలో నువ్వు ఉండయ్యా. నా ఇంటిలో కుటుంబ ప్రార్థన దయచేయి నాయన. అడగండి, దేవుణ్ణి ఇస్తాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరైతేనే బయట చెప్పుకోలేక మనసు నేర్చితే. కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరైతేనే బయట చెప్పుకోలేక మనసు నేర్చితే. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. నేను యేసయ్య, నన్ను చూడు యేసయ్య. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య. చూడు యేసయ్య, నన్ను చూడు యేసయ్య. చూడేసయ్యా, నన్ను చూడు. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య. యేసయ్య, నాకంటూ ఎవరు లేరయ్యా. నాకెవరు లేరయ్యా. యేసయ్య, నాకంటూ ఎవరు లేరయ్యా. నా బాధలు ఎవరు వింటలేదయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు నిన్నే నమ్ముకుంటున్నానయ్యా. చుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్య, యేసయ్యా, నన్ను చూడయ్యా. చూడు యేసయ్య. నన్ను చూడయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య. చూడు యేసయ్య, నన్ను చూడు యేసయ్య. అవునయ్యా. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య. అవునయ్యా, నన్ను చూడయ్యా. లోకమంత వెలివేయగ కుమిలిపోతేని, నమ్మిన వారి నన్ను వీడగ భారమాయెను. నమ్మినోళ్ళు నన్ను మోసగించారయ్యా. లోకమంత వెలివేయగ కుమిలిపోతేని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్య, చూడేసయ్యా, నన్ను చూడేసయ్యా. యేసయ్య. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య. చూడు యేసయ్య, నన్ను చూడు యేసయ్య. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య. యేసయ్య, నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్య, నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్య, నన్ను చూడు యేసయ్య. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య. చూడు యేసయ్య, నన్ను చూడు యేసయ్య. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్య. అయ్యా, నన్ను చూడయ్యా. నన్ను చూడయ్యా. నా మాట వినటానికి, నా బాధ చెప్పుకోవడానికి నాకు సహాయం చేసేవారు లేరయ్యా. యేసయ్యా, నేనున్నానని నన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రభువా, నువ్వు నాకు చాలయ్యా. నువ్వు నన్ను విడవద్దయ్యా. లోకమంతా విడిచినా నీవు నాకుంటే చాలేసయ్యా. నా బాధను చూసిన వాడివి, నా బాధను తీర్చేవాడివి, రోగాన్ని తీర్చేవాడివి, నన్ను ఆదరించేవాడివి నీవు ఉన్నావని, నా స్థానంలో నా కొరకు మరణించి నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసి నా శాపాన్ని కొట్టివేసి నన్ను దీవించే యేసయ్యా,
నువ్వు నాకు కావాలయ్యా, నన్ను లేవనెత్తయ్యా, నన్ను నడిపించయ్యా నీ సాక్షిగా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మనుషుల్ని నమ్మి మోసపోయానయ్యా, గొప్ప దేవుడా, ప్రాణమిచ్చిన ప్రభువా, నువ్వు నాకు చాలయ్యా. ఎలుగెత్తి దేవునితో చెప్పుకుందాం. ప్రభు నాకుంటే చాలు, నా కొరతలన్నీ తీరుస్తాడు, నా రోగాలన్నింటినీ స్వస్థపరుస్తాడు, నా శత్రువుల్ని మిత్రులుగా చేస్తాడు, నా మార్గాలు విశాలపరుస్తాడు, నా కన్నీటిని తుడుస్తాడు. నన్ను ఆదరించే యేసయ్య నాకు చాలు. ఆయన ఉంటే నాకే లోటు లేదు అన్న విశ్వాసంతో ప్రభువును పట్టుకుందాం. నీకోసమే యేసయ్య ఈ రాత్రి వెతుక్కుంటూ వస్తున్నాడు. అమ్మా, నీ హృదయాన్ని ఎరిగిన ప్రభు, అయ్యా నీ జీవితాన్ని ఎరిగిన ప్రభు, నీ హృదయంలో మదనపడుతున్నావు, నీ బ్రతుకులో విసిగిపోయి ఉన్నావు, నీ బ్రతుకులో విరక్తి చెందున్నావు. ఈ రాత్రి నిన్ను సరిచేయాలని, నీ జీవిత గమ్యానికి నిన్ను చేర్చాలని నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభు ఈ రాత్రి మన మధ్య ప్రత్యక్షమవుతున్నాడు. కలువరి సెలవులో వ్రేలాడుతున్న యేసు వైపు చూడండి. నీ చేతులతో చేసిన పాపము కొరకు ఆయన చేతులలో శీలలు కొట్టబడ్డాయి. నీవు తిరిగిన పనికి వాళ్ళ తిరుగుల కొలకే ఆయన కాళ్ళల్లో శీలలు కొట్టబడ్డాయి. నీ చెడు ఆలోచనల కొరకు ఆయన నెత్తిన ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ చెడిపోయిన హృదయం కొరకే ఆయన డొక్కలో పొడవబడింది. నీవు మరణించవలసిన స్థలములో ఆయన మరణించి నిన్ను బతికించాలని, నిరంతరం ఉండే పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేసుకోవడానికి ప్రభు బలియాగమయ్యాడు. పరలోకానికి ఆరోహణమైన ప్రభు అతి త్వరలో తిరిగి రాబోతూ ఉన్నాడు. యేసయ్యా, నీ రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాకడ కొరకు నన్ను సిద్ధపరచుమని స్వరమెత్తి ప్రభువుకు ప్రార్థన చేద్దాం. ఒక్క మాట దేవుడితో చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఆయనకి వివరణ అక్కర్లేదు. ఏం కావాలో అడుగు. నాకు సమాధానం కావాలి, నాకు పాప క్షమాపణ కావాలి, నా భయం నుండి నాకు విడుదల కావాలి, నా దిగులు నుండి నాకు ఉపశమనం కావాలి, ఈ అప్పుల కోపంలో నుండి లేవాలి, ఈ దురభ్యాసాల మత్తు నుంచి నేను విడిపించబడాలి. ఈ మద్యపానము, ధూమపానము, ఈ డ్రగ్స్కి నేను బానిస అయిపోయాను. అయ్యా, నన్ను మార్చుకో అయ్యా, మార్చుకో అయ్యా. నోరు తెరిచి అడగండి, ఆయన మారుస్తాడు. ఆయనకి అసాధ్యమైంది లేదు. కుటుంబంలో కలతల, జీవితంలో సమస్యల, శరీరంలో రోగముల స్వస్థపరిచే హోవారు నేనే అన్న ప్రభు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అన్న ప్రభు నీ కోసమే ఎదురు చూస్తున్నాడు. చాచిన చేతులు నీ కొరకే. ప్రభువా, నన్ను చేర్చుకో అనే మాట నీవు అడిగితే, నన్ను చూడు, నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నీకు అభయమిచ్చే ప్రభు వెంటనే 38 సంవత్సరాలు పడుకున్నవాడు వాడు లేచి నడిచాడు, దేవాలయానికి వెళ్ళాడు. ఈ రాత్రి అద్భుతాలు జరగాలని దేవుడు మన మధ్య నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభా నన్ను ముట్టు, ప్రభా నన్ను ముట్టయ్యా, నా చేయి పట్టుకుని నన్ను లేపయ్యా అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ప్రార్థన చేసి సభను ముగించుకోబోతున్నాం. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన. చేతులెత్తి ప్రభా నన్ను లేవనెత్తయ్యా. ఈ అప్పుల సమస్యల నుండి, ఈ ఎండిపోయిన జీవితంలో నుండి, ఈ పడిపోయిన జీవితంలో నుండి, ఈ రోగ బాధల నుండి, ఈ సమస్యల వలయము నుండి, ఈ సాతాను ఉచ్చుల నుండి నన్ను విడిపించయ్యా అని ఎవరెవరు మరిపెట్టుకుంటున్నారో చూడయ్యా. అద్భుతాలు చేసేదేవా, ఈ రాత్రిని అద్భుత కార్యాన్ని జరిగించుము. చేతులెత్తిన ప్రతి ఒక్కరిని నీ చేతితో పట్టుకోనైనా, బలవంతుడైన నా దేవుడు నన్ను బలపరిచాడని, నన్ను లేవనెత్తాడని నీకు సాక్ష్యం చెప్పుటకు సహాయం చేయను ఆయన. ఎవరెవరెక్కడ ఎటువంటి రోగాల్లో ఉన్నారో ప్రతి విధమైన రోగమును నజరేయుడు యేసుక్రీస్తు నామములో
స్వస్థపరుచున్నాము తండ్రి. అప్పుల వలయములో చిక్కున్న వారిని, సమస్యల వలయములో చిక్కున్న వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. వ్యభిచార కోపములో ఉన్న వారిని, మద్యపానానికి బానిసలైన వారిని, దురభ్యాసాలతో చిక్కుల్లో పడి లేవలేని స్థితులలో ఉన్న వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. మరపురాని రాత్రిగా మారు మనసు పొంది జయ జీవితాన్ని పొందిన వారిగా తిరిగి మా స్థలాలకు వెళ్ళుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ చేతులెత్తి ప్రభువును ముట్టుదల కొరకు ఎదురు చూచిన మీకును, లైవ్లో వీక్షిస్తున్న వారందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఇది ఆదరణ ధ్వని.